చెబితే ఒక్కరు కూడా నమ్మరు. కానీ మర్మం వల్ల ఎంత యూజ్‌ఫుల్లో. ఈ స్మెల్ ఉంది కదా! దాన్ని అసలు మామూలుగా దాన్ని అట్ట కదిలిస్తేనే భలే స్మెల్ వస్తదనమాట. చాలా ప్లెజెంట్‌గా ఉంటది. అంటే ఆ స్మెల్‌ని మనం గాని పీలిస్తే హెడేక్ ఉంటది కదా! వాళ్ళకి త్వరగా పోద్దంట. అంటే అది ప్లెజెంట్‌గా వస్తది కదా స్మెల్లు. సో, వాళ్ళు కొంచెం రిలాక్స్ మోడ్‌లో ఉంటారనమాట. సో, అండ్ ఇదొచ్చేసి కొంచెం పేస్ట్‌లాగా చూసి చేసుకొని దాన్ని కణతలుంటాయి కదా! వాటి మీద పెట్టుకున్నామనుకో చాలా త్వరగా రిలీఫ్ అవుతుందనమాట హెడేక్ అనేది. అండ్ మెయిన్ ఎస్పెషల్ అయితే గాయ్స్ మీరు ఇది అస్సలు నమ్మరు. అంటే ఇప్పుడు దోమలు, చిన్న చిన్న పురుగులు వస్తుంటాయి కదా నైట్‌లప్పుడు. ఈ ఆకులు గానీ, చించి ఆటికి గానీ పెట్టామనుకో రూమ్‌లలో అయి అసలు రావంట. నాకసలు తెలీదు ఇది గాని లేకుంటే ఎప్పుడో చేసుండేదాన్ని. కానీ నేను ట్రై చేస్తాను గాయ్స్ దీన్ని మడసానికి. ఎందుకంటే మాది విలేజ్ కదా! దోమలు అట్లా వస్తా ఉంటాయి. సో, నేనైతే ట్రై చేస్తాను. చిన్న చిన్న పురుగులు వస్తా ఉంటాయనమాట. సో, అందుకని ట్రై చేస్తాను. అయితే అదో నేను ఇప్పుడు ఇటు కలిపెట్టా కదా! అటు కలిపెడితే చాలు చాలా స్మెల్ వస్తుందసలు ఇది. ప్లస్ ఇప్పుడు ఎవరికైనా నిద్ర పట్టక చాలా స్ట్రెస్‌ఫుల్‌గా అట్లాగా ఉంటారు కదా! వాళ్ళేందంటే ఈ ఆకులనంట దుండి కింద అటు పెట్టుకుంటామనుకో అది ఫ్రేగ్రెన్స్ వస్తది కదా! దాంతోటి కొంచెం మైండ్ అనేది పీస్‌ఫుల్‌గా ఉండి స్మెల్ వచ్చి రూమ్ అంతా స్మెల్‌గా ఉండి కొంచెం బాగా త్వరగా నిద్ర పడతదంట. బాగా నిద్ర పట్టుద్దంట. దీనివల్ల చాలా యూజే ఉంది. కానీ నేనైతే ఈ దోమలకి అట్లాగా ట్రై చేస్తాను. అది గాని వర్క్ అయితే మీకు ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాను గైస్.